మాకు శ్రమ అంటే శ్రమ రావడానికి కూడా ఒక కారణం ఉంటుంది. అది చదువుకుందాం ఆ వాక్య భాగాన్ని. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3 నుంచి 8 వాక్యాల వరకు. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఎట్ట తిప్పేశారు? ఎట్లా మార్చారు? ఇప్పుడు కూడా అత్తలు అందరూ కూడా ఇది మారిపోయాడు నిజంగానే మార్చేస్తారు. అర్థమవుతుందా? నిజంగానే మార్చేస్తారు. ఇటున్నారా? దైవ భక్తి కలిగిన వాళ్ళు అయితే ఏమి మార్పు చేరుకుంటారు. ఇటున్నారా? దైవభక్తి కోడలు రావాలని ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా ఇటున్నారా? దైవభక్తి కలిగిన కోడలు రావాలని చెప్పి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని పేకాట తమ్ముడే అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంటున్నారా? పేకాట తమ్ముడే. దాని అర్థం ఏంటంటే ప్రార్థనే లోకమే. నువ్వెంత నీ బతికెంత అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంటున్నారా? గట్టుకెక్కిన తర్వాత ఒక మాట, గట్టుకెక్కక ముందు ఇంకో మాట. అలాంటి వాళ్ళు చాలామంది కనబడుతుంటారు. నా అనుభవంలో నేను చూస్తూ వచ్చాను. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఒక భార్య ఉంటేనే మనసు తిరిగిపోతే ఈయన ఎంతమంది చేసుకున్నాడు? కొంతమంది తల్లులు ఉంటారు, మగ మహారాజు. ఏ మహారాజు? వీళ్ళమ్మ అని ఉంటారు. వీళ్ళమ్మ పేరు బెచ్చబా. అబ్బా మగ మహారాజు రా నువ్వు, 1000 మందిని చేసుకున్నావు. ఓమో ఏం ఎంకరేజ్ అమ్మ పాపం చేయటానికా? పుణ్యం చేయటానికి లేదు ఎంకరేజ్. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. వాళ్ళ నాన్నగారు ఎంత భక్తిపరుడో ఆ భక్తి తనకి లేదు. ఆ భక్తి పోవడానికి కారణం ఎవరు? తన పక్కలో ఉన్న ఈయనకి బుద్ధి ఉండక్కర్లే. అర్థమవుతుందా? బుద్ధి ఉండదు. అప్పుడు ఈ రోజున గమనించండి, ఎవరి మాట ఈయన మీరు నడుచుకుంటున్నారో. భార్య తరపున వాళ్ళు ఎగేస్తూ ఉంటారు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. తల్లి కన్నప్పటి నుంచి కొడుకెట్ట పెరిగాడు అవన్నీ తెలుసా? 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఆ జరిగిందే చూసి దాన్ని బట్టి ఎగేస్తూ ఉంటారు ఇటుపక్క. నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట ఎందుకు వింటువా? దేవుని వాక్యం లేదా? ప్రార్థన లేదా నీకు? ప్రార్థన చేయి. ఏం చేయాలి నువ్వు? నోరు మూయి, గదిలోకి వెళ్ళు, ప్రార్థన చేయి. న్యాయం తీరుస్తాడు ఆయన. ఏం చేస్తావు? నీ కన్న కడుపుకి న్యాయం తీరుస్తాడు. నువ్వు చేసిన కష్టానికి ఫలితం ఇస్తాడు. ఏదో మధ్యలో వచ్చిన ఈ గొడవలకి నువ్వేం భయపడవలసిన అవసరం ఉండదు. కార్యం జరిగించేవాడు ఎవడు? బలము చేత ఎవడు గెలవడు, తెలివి చేత ఎవడు గెలవడు. వాక్యమే బోధిస్తా ఉన్నది. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. ఏం నడక నడిచాడు? చెడు నడత. భక్తుడేనా కాదా? సొలొమోను భక్తుడేగా. చర్చి కట్టించాడుగా. ఎవరు కట్టలేని చర్చి కట్టాడు. అవునా కాదా? తర్వాత ఉన్నదా? అది కాలిపోయిందిగా. ఈ రోజున కూడా భక్తులు ఉంటారు, సేవలు పరిచర్యలు చేసేవాళ్ళు ఉంటారు. అవి నిలుస్తాయా? చెడు నడిస్తే అంతే. మరి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని
ఏది కరెక్ట్ కాదో నువ్వు చూసుకొని నడిస్తే నీకు మంచిది కదండి. 7వ వాక్యం, సొలొమోను కేమేషు అను మోయాబీల హేయమైన దేవతకును, మోలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. ఒక పక్క ప్రార్థన ఉంటుంది, ఇంకో పక్క శేష పనులు చేసినట్టే ఉంటుంది. అసంటోడు అర్థమవుతున్నదా? ఏం జరిగిందో చూడండి. 8వ వాక్యం, తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎవరి నిమిత్తం చేశాడు? వాళ్ళ నాన్న ఎవరి నిమిత్తం చేశాడు? వాళ్ళ నాన్న దావీదు కదా. ఎవరి నిమిత్తం చేశాడు చెప్పాలమ్మా. దేవుని నిమిత్తం చేశాడు. మరి ఈయన ఎవరికి నిమిత్తం చేశాడు? మనుషుల నిమిత్తం కాదు చేసేది. నువ్వు ఎవరి నిమిత్తం చేయాలా? నువ్వు దేవుని నిమిత్తం చెయ్యా. ఏదైనా చేస్తే చెయ్యమ్మా. మనం అందరము ఎవరి నిమిత్తం పనిచేయాలి? వాక్యానుసారంగా జీవించుదామా? ఎవరో చెప్పిన మాట ఏం నడుచుకుందామా? ఎవరి నిమిత్తం పనిచేయాలి? ఎవరి మాట వినాలి? ఎవరిని చూసుకొని నడుచుకోవాలి? అప్పుడు నువ్వు తప్పు చెయ్యవు. ఏం చెయ్యవు? 14వ వాక్యం, యెహోవా ఏదోమీయుడైన ఆదాదు అను ఒకరిని సొలొమోనుకు విరోధంగా లేపెను. ఎవరు లేపారు శత్రువుని? ఎవరు లేపారు? సొలొమోనుకు విరోధంగా శత్రువుని ఎవరు లేపారు? దేవుడే లేపాడు. చేసిన పనికి ఆ కర్మ ఫలితం ఇది. ఇటుదరా చేసిన తప్పుకి, ఆయన చేసిన తప్పు మనం చెప్పుకుంటాం సందర్భం, కానీ తప్పే. ఏ తప్పు చేసిన తప్పేనా కాదా? అవునా కాదా? ఏ తప్పు చేసిన తప్పే. దేవునికి విరోధమైంది ఏది చేసినా తప్పే. తప్పు చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు చెయ్యి వదిలిపెట్టమే కాదు, నీకు విరోధుల్ని లేపుతాడు, నీ మీదకి తీసుకొస్తాడు. అవునా కాదా? ఒక విరోధులు వేసాడు అనుకుంటున్నారా? మీరు ఇంకో వాక్యం చూడండి, 23వ వాక్యం, మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రేజోను అను ఇంకో విరోధిని రేపెను. ఇంకోటి దెబ్బపడింది, ఇంకొకటి లేచాడు విరోధి. ఎవరు లేపారు? దేవుని వాక్యాన్ని వదిలిపెట్టాడు, దేవుని మాటను వదిలిపెట్టాడు, మనుషుల మాటలు పట్టుకొని ఊగులాడుతూ ఉన్నాడు. జరిగింది ఏందయ్యా? అర్థమవుతుందా? మీరు ఎంతమంది మనుషుల సలహాల ప్రకారం నడుస్తున్నారో అవి మానేసేయండి ఇప్పుడే. అర్థమవుతుందా? నువ్వు దేవుని సలహా తీసుకో. ఎవరి సలహా? దేవుని సలహా తీసుకో. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. అర్థమవుతుందా? ఆస్తి కోసం పోరాడుతున్నావా? అంతస్తు కోసం పోరాడుతున్నావా? డబ్బు కోసం పోరాడుతున్నావా? ఆత్మీయత కోసం పోరాడుతున్నావా? ఒక వాక్యం చదివావు కదా నువ్వు. ఆ వాక్యం ఏంటి? గాయు నువ్వు అన్ని విషయముల్లో వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన కార్యాలన్నిటిలో వర్ధిల్లాలి. అప్పుడు నువ్వు ప్రతి దాంట్లో దీవెన పొందుతావు. దేవుడు నిన్ను దీవించాలి కానీ ఎవరో కాదు. 26వ వాక్యం, మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదికి లేచెను. ఆయన కింద పనిచేసేవారు కూడా లేచాడు. 3 శత్రువులు అయిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాటను పక్కన పెట్టి మనుషుల మాటలు పట్టించుకున్నారు. ఎవరి మాటలు? ఈ పాయింట్ తీసుకోండి. మీరు భార్యనే అనుకోకండి, భార్య మాట విన్నాడు అది కాదు. మనిషి మాట విన్నాడు ఆయన, దేవుని మాట పక్కన పెట్టాడు. ఎవరి మాట? మనం ఎవరమైనా సరే దేవుని మాటను తీసి మనుషుల మాట ప్రకారం నడుచుకున్నంత కాలం అపజయాలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అది ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఎప్పుడు వచ్చింది అది? శత్రువులు ఎప్పుడు వచ్చారు? ఆయన పరిపాలన చేసేటప్పుడు కాదు, వాళ్ళ కొడుకు పరిపాలన చేసే టైంలోకి వచ్చింది. అర్థమవుతుంది? అంత తొందరగా పరిపక్వం కాదు పాపం, దానికి టైం పడుతుంది. ఆయన తరములో శత్రువులు లేగలే, ఆయన తరం అయిపోయింది. కొడుకు రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఇదంతా జరిగింది. ఎన్ని సంవత్సరాలు గడిచిందో మనకు తెలియదు, కానీ మొత్తానికి మాత్రం ఒక తరం గడిచిన తర్వాత జరిగింది ఇది. ప్రార్థన చేసుకుందాం.
నువ్వు దేవుని లక్ష్య పెట్టు. దేవుని లక్ష్య పెట్టు. నువ్వు దేవుని మాట ప్రకారం నడుచుకోవడం ప్రారంభించు. మనుషుల మాటలు లక్ష్య పెట్టకు నా సహోదరి సహోదరుడా. మనుషుల మాటలను నీ జీవితానికి నష్టం చేసుకోకు. మహాపరిశుద్ధుడా, నీ దాసుని ప్రభువా, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతో బాధపడుతున్నారు. ప్రతి బాధను తొలగించు నాయన. నెమ్మది ప్రశాంతత బిడ్డలకు దయచేయండి. మీ యొక్క కృప, మీ దయ వారి మీద ఉంచండి. మీ చిత్త ప్రకారం నడిపించండి. మీ ఆలోచన ప్రకారం నడిపించండి. మీ మాట ప్రకారము, మీ వాక్యాల ప్రకారం జీవించే స్థితి మాకందరికీ దయచేయండి దేవా. మాకందరికీ దయచేయండి. మీరే కనికరించి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.